By the grace of God, today also we could study the word of God together. దేవుని మహాకృపను బట్టి ఈ దినం కూడా కలిసి మనం దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువుల వారు కృప చూపించారు. అందును బట్టి ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. Just again back to the book of Romans. మనం తిరిగి మరలా రోమపత్రికకి మనం తిరిగి వద్దాం. I know that you are well versed about the buildings of the book of Romans. రోమ పత్రికలో కట్టడాల గురించి మీరు బాగా తెలుసుకున్న వారుగా ఉన్నారు. 1 to 5 speaks of the building, that is the court. మొదటి 5 అధ్యాయాలు అవి న్యాయస్థానానికి సంబంధించిన కట్టడం అని మనం విన్నాం. And 6 to 8 is the power plant of grace. దేవుని కృపచేత శక్తివంతమైన కృపా కట్టడంగా మరొకటి మనం 6 అధ్యాయం నుండి మనం గమనిస్తున్నాం 8 అధ్యాయం వరకు. 9 to 11 is speaking about the synagogue of the Jews. యూదులకు సంబంధించిన సినగోగులు అంటే సమాజ మందిరాలు అంటారు. 9, 10, 11 అధ్యాయాలుగా మనం చూడొచ్చు. And 12 to 16 is speaking about the temple of God. 12 నుంచి 16 వరకు temple of the God. అది దేవుని యొక్క నివాస స్థానం. Now we are actually in the second building, that is the power plant of grace. వాస్తవంగా మనం రెండవ కట్టడంలో ఉన్నాం. అది దేవుని యొక్క శక్తితో కృపాశక్తితో నింపబడిన కట్టడంగా మనం ఆ కట్టడంలో ఉన్నాం. రెండవ కట్టడంలో 7వ అధ్యాయంలో chapter 6 we saw the plan of sanctification. అంటే పరిశుద్ధత కొరకైన ప్రణాళిక అనేది 6వ అధ్యాయంలో మనం గమనించగలిగాం. Chapter 7 we are studying about the pain in sanctification. అంటే ఈ పరిశుద్ధత కొరకైన శ్రమ లేకుంటే వేదన అనేది ఎలాంటిదో 7వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. We know that chapter 7 has 25 verses. 7వ అధ్యాయం 25 వచనాల వరకు ఉన్నాయి, మనం ఎరుగుదాం. And 1 to 6 actually speaks of the law and the spiritual man. మొదటి 6 వచనాలు ధర్మశాస్త్రముతో ఆత్మ సంబంధికి ఉన్న సంబంధం అనేది మనం గమనించాం. Then can find 7 to 13 speaks about the law and the carnal man and the natural man. ఈ 7వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రకృతి సంబంధికి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని కూడా మనం గమనించాం. And today we are supposed to look into chapter 7 14 to 25, that is law and the carnal man. 14 నుండి 25 వచనాల వరకు ఉన్న భాగాన్ని అది శరీర సంబంధికి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటో మనం వాస్తవంగా ఈ దినం చూడాలి. In the book of in the first portion 1 to 6 we found that the believer is actually the spiritual man is actually typified as a woman. ఇక్కడ మొదటి నుండి 6 వచనాల వరకు ఈ భాగంలో ఆత్మ సంబంధి ఒక స్త్రీకి పోల్చబడినట్లుగా మనం గమనించాం. She had husbands, now she is dead and she is united to the new husband, that's her Lord, who also died and rose again. అంటే మొదటిగా ఆ స్త్రీ భర్తను కలిగిన ఆమె అతను చనిపోయిన తర్వాత ఎలాగూ మరొక వివాహం చేసుకుందో అలాగునే ఈ లోక సంబంధమైన దాని కొరకు చనిపోయి వృద్ధారుడైన ప్రభుల వారిని వివాహం చేసుకున్న వ్యక్తిగా మనం గమనించాం. Then also we understood the death of the believer or the spiritual man was a violent death, just like the Christ also had a violent death. అంటే యేసు ప్రభుల వారు క్రూరమైన మరణం ఎలాగూ పొందాడో అలాగునే ఒక విశ్వాసి కూడా ఈ క్రూరమైన మరణం యొక్క అనుభవంలోకి వెళ్ళిన వాడిగా ఉండాలి. మొదటిగా when you came to chapter second part, that is 7 to 13, we found is a natural man, he has nothing to do with the Lord. అసలు ఇక్కడ ప్రకృతి సంబంధి 7 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం గమనిస్తే ఇతడికి ప్రకృతి సంబంధి కాబట్టి దైవ సంబంధమైన విషయాలకు అతను పాలు పంపులు లేనే లేవు. Now we entered
into the third part, that is 14 to 25, that is carnal man and the law. అంటే 14 నుండి 25 వచ్చిన మూడో భాగంలో అక్కడ శరీర సంబంధి ధర్మశాస్త్రానికి సంబంధం గురించి వ్రాయబడింది. అది మనం మూడో భాగం చూడబోతున్నాం. After finishing this topic, because I'll be finishing fast, then I'll be explaining the 4 laws of the book of Romans today mostly and by next week. ప్రభుత్వం అయితే 4 విధాలైన ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు నేను త్వరగా ముగించి నేను ఈ 10-25 వచనాలు త్వరగా ముగించి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వారం అయితే కావచ్చు, లేకపోతే వచ్చే వారమైనా ఈ విషయాన్ని నేను పూర్తి చేస్తాను. So you must understand that the carnal man, actually we are the best pictures of the carnal man. అసలు వాస్తవం చెప్పాలంటే శరీర సంబంధికి సూటబుల్ గా ఉండేది మనమే అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. Because if you openly speak, read 7:22, I delight in the law of the Lord after the inward man. ఇక్కడ 7వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తాం, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని అన్నాడు 22లో. So that's actually the so-called believers of today. అంటే ఈ రోజుల్లో ఉండిన నామకార్థ క్రైస్తవులకు సంబంధించిన మాటగా మనం ఇది గమనిస్తాం. They want to do good, but they want to do good and avoid bad, but the opposite is actually happening. వాస్తవంగా మంచి చేయాలి, చెడును విసర్జించాలి అని కోరిక ఉంటుంది కానీ దానికి ప్రతికూలంగా చేసే కార్యక్రమాలుగా గమనిస్తాం. Now look, why it is happening in this? Because we understood that a carnal man is having 2 heads. శరీర సంబంధిగా ఎందుకు ఎలాగో జరుగుతూ ఉందంటే శరీర సంబంధికి 2 తలలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. Because we fought the spiritual man is dead to the old husband and he has only one husband, the new husband, that is the Lord. ఇక్కడ ఆత్మ సంబంధికి వాస్తవంగా పాత సంబంధమైన భర్త చనిపోతాడు, నూతన భర్త ఒకే తల కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తాం. అది ఆత్మ సంబంధికి మనం because he has only one head, he has no problem, he is happily living with the new husband. ఎందుకంటే ఒకే ఒక్క తల కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి సంతోషంగా భర్తతో జీవనం కొనసాగిస్తారు. Whereas the natural man, the second part, he also is happy because he also has 5 husbands, but she's happily living with them, no problem. ఈ ప్రకృతి సంబంధికి 5 భర్తలు ఉన్నారు, వాళ్ళు 5 రకాలుగా నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు ప్రకృతి సంబంధి. But you must understand, the natural man and the spiritual man, they don't have much trouble. The maximum trouble is with the so-called believers who has 2 heads. ఇక్కడ వాస్తవంగా ఆత్మ సంబంధికి మాత్రమే కాకుండా ప్రకృతి సంబంధికి సమస్యలు ఎక్కువగా ఉండవు, కానీ అసలు ఇప్పుడు శరీర సంబంధంగా ఉండే వారికి 2 తలాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సమస్యలు వీళ్ళకే ఉంటాయి, వీళ్ళ ద్వారానే ఉంటాయి. That is what Paul is telling. I desire to do good and I don't want to do bad, but the actual truth is I do what I hate. అంటే నేను మంచి చేయాలి, చెడును ద్వేషించాలి అని హృదయంలో కోరిక ఉంది, కానీ మంచి చేయాలని ప్రారంభించి చెడునే చేస్తా ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు గారు కూడా ఇక్కడ. That caused a lot of frustration to the carnal man. ఇది వాస్తవంగా శరీర సంబంధికి ఉండిన తీవ్రమైన ఒత్తిడి కలిగించేదిగా మనం గమనిస్తాం. That's what we saw in 7:22. For I delight in the law of God after the inward man. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని అంటున్నాడు 22లో. Here you can find Paul is telling, oh, what a wretched man I am. I want to do good, I don't want to do bad, but actually what is happening is I do what I hate. అంటే ఈయన పౌలు గారు చెప్తున్న మాట, నేనెంత దౌర్భాగ్యుడను, మంచి చేయాలనుకుంటున్నాను, చెడును తిరస్కరించాలనుకున్నాను కానీ చెడునే చేస్తా ఉన్నాను అని అంటా ఉన్నాడు ఇక్కడ. That's why he discovered a thing that it is utter frustration that he is doing bad and avoiding good. That is actually the problem.
ఇక్కడ అసలు వాస్తవం ఏంటంటే చెడు చేయకూడదు అనుకుని చెడే చేస్తున్నాడు, మంచి చేద్దాం అనుకున్నాడు కానీ మంచిగా చేయలేకపోతున్నాడు. That is the problem with many of the believers as well. ఇప్పటికి చాలా మంది విశ్వాసులు ఇదే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. They want to go to the church, they want to pray, or they want to be so spiritual, so good. But what happens? We also know we all know what you are actually. చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి అనుకుంటున్నాం కానీ అసలు ఏం చేయలేకపోతున్నాం. ఏం చేయకూడదు అది చేస్తున్నాం. Now this is exactly he does what he hates and does he does what he hates and actually he cannot do what he want to do. అంటే ఆయన చెయ్యాలి అనుకున్నదేమో చేయలేకపోతున్నాడు, చెయ్యకూడదు అని అనుకున్నదే చేస్తా ఉన్నాడు. But we can say like this Paul has a desire, but he is fall short of determination. Desire but no determination. అంటే ఆయన కోరిక ఉంది కానీ ఆ కోరిక తీర్చుకోలేకపోతున్నాడు, అక్కడ ఆడదాకా వెళ్ళలేకపోతున్నాడు. You got the word? Desire is there, but determination is not there. అంటే ఆయనలో కోరిక మాత్రం ఉంది కానీ ఆ ముగింపు దగ్గరకు వెళ్ళలేకపోతున్నాడు. That is the problem with many of us, right? మనలో కూడా అలాంటి సమస్య ఉంది కదా మనలో ఎక్కువ మందికి. Now you can say the will is there, but no way to do it. The will is there, but no way to do it. ఇక్కడ మన కోరిక అయితే ఉంది కానీ అది చేయడానికి మార్గం కనపడలేదు. When Paul thought about it, he found another law which is working. The law that when I do good, evil is present in me. That's a law he found out. అంటే మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాడు కానీ తనలో మరొక నియమం అనేది కనపడతా ఉన్నట్లుగా మనం 21లో కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మేలు చేయగోరి నాకు కీడు చేయటం కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. Now when Paul was studying all this, he understood, there's another law, that a law of evil is present in me. అంటే నాలో మరొక నియమం ఉంది అని ఆయన గుర్తెరిగి అదే ఈ కార్యాలు చేస్తుందని ఆయన గుర్తించిన వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు 7:21లో. This is actually the problem with the carnal man. He is having a spiritual mind, but another law is fighting in him and working in him. అంటే ఈయన వాస్తవంగా చాలా మంచి చేయాలి, దేవుని కొరకు జీవించాలని ఉంది కానీ ఈయనలో మరొక నియమము ఆయనకు వ్యతిరేకంగా ఉండి అది కార్యరూపంలోకి రాకుండా చేస్తా ఉంది అనేది గుర్తించాడు. When he found out that law, he is crying out, wretched man I am, who shall deliver me from this body of death? 7:24. 7:24లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణం మనకు లోను శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని కేక వేశాడు. Look at his frustration. He wanted to do good but cannot do. Then he found a new law is inside him. The law to do evil is present in him. He is crying out, Lord, wretched man I am. ఈయనలో ఒక నియమం అనేది ఉన్నట్టుగా ఆయన గుర్తెరిగాడు. మంచి చెయ్యాలనుకున్నాను, మంచి చేయలేకపోతున్నాడు, ఈ శరీరంలో నన్ను విడిపించు అని ఎంత తీవ్రమైన ఒత్తిడికి లోనైన వాడిగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. చూడండి 24వ వచనంలో. To understand this phrase, wretched man that I am, who shall deliver me from this body of death, you must know some history as well. అంటే ఈ మాట అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం మీద లోనకు శరీరం ఉండి నన్ను ఎవడు విడిపించును అనే ఈ మాటలో ఉన్న అర్థాన్ని, దీని చరిత్ర ఏంటో కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలి. Because this actually Paul is writing about a convict, or rather a person who murdered another person and is convicted of murder. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపి ఎలాగూ ఒప్పిస్తా ఉన్నాడు అనేది ఇక్కడ పౌలు గారు దాని గురించిన మాటలు తెలియజేస్తా ఉన్నాడు. You must understand, suppose a person killed another man. Imagine one person killed another man. Imagine. ఒకసారి ఇట్లా
ఊరక అట్లా ఊహించుకోండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపాడు. Now, he is actually then later he was convicted, go to the court, he was convicted as a murderer. Punishment is awarded to him. అంటే ఇతడు తర్వాత అర్థమైంది, అయ్యో నేను చంపాను కదా అని కోర్టుకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి, అయ్యో నేను తప్పు చేశాను, నేను ఇట్లా నేరస్తుడిగా తీర్చబడ్డానని ఆయన కోర్టులో ఒప్పుకున్నాడు. And the punishment is according to Roman law, if you kill a man, the dead man's body will be tied to the person who killed that man. వాస్తవంగా రోమా వారి యొక్క న్యాయ నిర్ణయం ఏంటంటే, చంపబడిన ఆ వ్యక్తి యొక్క దేహము బ్రతికున్న ఆ వ్యక్తికి కట్టబడాలి, అది వారి యొక్క నియమం. You kill that man, now the dead person's body will be tied to you. That's simple as that. అంటే సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే, చంపబడిన ఆ వ్యక్తి యొక్క దేహాన్ని నీకు కట్టబడి ఉంటది, నువ్వు మోస్తా ఉండాలి. అది you cannot untie the dead body. It's tied with actually permanently tied to that living man. ఆ జీవంతో ఉండిన ఆ వ్యక్తికి ఆ చచ్చిపోయిన ఆ శరీరం అనేది విభేదించకుండా కట్టబడి ఉంటుంది. ఇది చాలా కష్టం. Then this man, that dead body, he's carrying the dead body in his back and he start decaying, stinging, and this man cannot get rid. It keep on carrying that sting and decaying body with him throughout his life. అంటే తన జీవితం అంతా కట్టబడిన శరీరంలో నుండి వచ్చి ఆ వాసన, దుర్వాసన అంతా అది మోసుకుంటూ వెళ్ళేవాడిగానే ఉండాలి జీవితాంతం కూడా. Look, the rot and the stench and the germs, all this will slowly get into the living man's body, and he cannot eat food, he cannot do anything. Ultimately, he fall down and he will die a miserable death. Until the dead body is tied to the living man. Now, this man cannot eat food, cannot go, and the decaying body, from the decaying body, the germs and what will get inside into his body, he will die a cruel, miserable, painful death. అంటే ఆ శరీరము బ్రతికున్నతనికి కట్టబడినంత వరకు అతనిలో వచ్చే దుర్వాసన ద్వారా ఇతను భోంచేయడు, అతనిలో వచ్చే దుర్వాసన ద్వారా ఆ పురుగుల ద్వారా ఇతని దేహాన్ని తినివేసి ఇతను కూడా విచారకరమైన దుర్మరణం పొందటానికి అవకాశం ఉంది. That is actually the cry, "Oh wretched man, I am carrying a dead man's body with me." అందుకని పౌలు గారు అది అర్థం చేసుకుని, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, చచ్చిపోయిన ఆ దేహాన్ని నేను మోస్తా వెళ్తానని ఆయన అంటున్నాడు. Remember, when you believe upon the Lord Jesus Christ, the old man is dead. When you ఎప్పుడైతే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచావో అప్పుడే పాత పురుషుడు అనబడ్డవాడు చంపబడ్డాడు. Now, if the dead man is not removed and thrown out, you are going to carry the dead corpse along with you throughout your life. That is actually the carnal man. అంటే ఎప్పుడైతే ఈ చంపబడి పాతవాడు చచ్చిపోయిన వాడిని కానీ తీసుకెళ్లి వేరుగా చేయబడకపోతే అతడితో నీవు కట్టబడి ఉంటావు, అది వాస్తవమైన శరీర సంబంధికి ఉండిన లక్షణం అది. So a carnal man is carrying the old dead body. Also, he is having the new spiritual man also in him. అంటే ఇక్కడ మనం గమనిస్తే చచ్చిపోయిన పాత పురుషుడు అనబడే వాడిని ఇతడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కానీ అతడు మోస్తానే ఉంటాడు, అతన్ని పక్కకు పట్టుకోకుండానే మోస్తానే ఉంటాడు. అది శరీర సంబంధికి ఉండిన లక్షణం. He want to live as a spiritual man. He want to do things for the glory of God. But the old man is stinging, is tied to this new man. వాస్తవం కొత్త వ్యక్తిగా జీవించాలి, దేవుడి కొరకు జీవించాలి, కార్యాలు జరిగించాలి అని ఆత్మ సంబంధిగా నమ్ముకున్నాడు కాబట్టి ఆ కోరిక ఉంటుంది. కానీ ఈ పాత పురుషుడు, పాప పురుషుడు అనబడేవాడు వెనక కట్టబడిన ఉన్నంత కాలం కూడా అతడు దుర్వాసన, అతడు సరిగా జీవించలేడని మనం గుర్తించాలి. That is a tragic position. That's why, oh wretched man I am, oh wretched man I am. అందుకనే ఆ విషయాన్ని ఎరిగాడు కాబట్టి పౌలు గారు, నేనెంత దౌర్భాగ్యుడును,
ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను అన్నాడు. You must have heard of J.B. Phillips. J.B. Phillips actually was actually writing a commentary of Romans. He wrote in this fashion. జేబీ ఫిలిప్ గారు ఆయన రోమా పత్రిక రాస్తూ ఇలాగో దాని గురించి రాశాడట. He wrote about this portion in this way, but I'm going to explain that. ఇప్పుడు ఆయన రాసిన ఈ భాగం గురించి ఆయన ఇలా రాశాడు, అది నేను మీకు చెప్పబోతున్నాను. He said, imagine a biologist done a grafting method in this way. Imagine a biologist has done one grafting. బయాలజీకి అంటే వృక్షశాస్త్రం ఎరిగిన అతను ఒక ఆయన ఎలాగూ ఏమంటారు దాన్ని, గ్రాఫ్టింగ్ అంటే ఒకదానికొకటి అంటుకట్టబెట్టే దాని గురించి చెప్తా ఉన్నాడు. Actually, biology is actually he grafted a butterfly and a spider together. Butterfly, spider. Imagine. అట్లా మీరు ఊహించండి, ఈ సీతాకోక స్పైడర్ అది కాదు తేనె పురుగు కాదులే, సాలి పురుగు బటర్ఫ్లైకి రెండు కలిపి కట్టాలనుకుంటున్నారు. From pupa and all the four stages, as it is being evolved, this biologist has mixed a spider also into that butterfly. Imagine that. మీరు అట్లా ఊహించుకోండి, ఈ బటర్ఫ్లైని అంటే సీతాకోచిలుకని తీసుకొచ్చి ఆ సాలిగూడులో సాలి పురుగుతో కలిపి పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటది? And where now this fused the new creature, half is butterfly, half is spider, has come out. అంటే సగం సీతాకోక చిలుక సగం సాలి పురుగులాగా బయటకు వచ్చింది అనుకోండి, ఊహించండి ఊరగట్లా. Have you ever thought what the one part where the spider will do, what the butterfly will do? Butterfly want to fly to heaven, to the sky, and the spider want to drink blood and sit in the darkness. ఈ స్పైడర్ అనేది ఏమో చీకటి గూళ్ళో ఒక చోట ఉండి అది పైకి లేవకుండా అక్కడ కూర్చొని చీకటిలోనే వచ్చిన పురుగుల్ని రక్తం తాగుతూ ఉంటది. కానీ సీతాకోచిలుకి ఎగిరిపోవాలని చూస్తూ ఉంటది. అలాగుంది అనమాట. There's always a clash in that poor creature. One part want to fly to the sky, other want to go to the dark and sit in the corner and drink blood. అంటే సగమేమో ఎగిరిపోవాలని కోరిక ఉంది, సగమేమో ఒక మూల కూర్చొని చీకటిగా మూల కూర్చొని వచ్చి పురుగుల్లో ఉన్న రక్తం తాగాలని చీకటిలో ఉండాలని ఒకటి కోరిక ఉంది. One wanted to enjoy the flowers, butterfly, other wanted to drink blood. Imagine that. ఒకసారి ఊహించండి, ఎగిరిపోవాలి పుష్పాల మీద ఉన్న మకరందం తాగాలి అనే దానికి ఆశ ఉంది బటర్ఫ్లైకి, కానీ ఇది మాత్రం వెళ్ళటానికి అవకాశం లేకుండా మూల కూర్చొని చీకట్లోనే ఉంటా ఉంటుంది. Look, one part of the creature wanted to go to the clear sky of heaven, other want to make a web in the dark corner and drink blood from there. Kill and drink. ఆ పురుగులో ఉన్న సగం భాగమేమో ఎగిరిపోవాలి, ఆకాశంలోకి ఎగిరిపోవాలి, ఫ్లవర్స్ లేకుంటే ఆ పూల దగ్గర మకరందం తీసుకోవాలని కోరుకుంటది. ఈ రెండో భాగం ఏమో ఆ మూలలో కూర్చొని చీకట్లో కూర్చొని వచ్చే ఆ పురుగుల యొక్క రక్తం తాగాలని కోరిక దానికి ఉంటుంది. This is exactly what a carnal Christian is. ఇది వాస్తవంగా శరీర సంబంధి అయిన క్రైస్తవునికుండా ఆ తత్వం అనేది మనం గుర్తించాలి. In this carnal man, half part is spiritual, half part is old man. ఈ శరీర సంబంధికి సగమేమో ఆత్మ
సంబంధ లక్షణాలు ఉండే, సగమేమో శరీరానికి సంబంధించిన లక్షణాలు సగం ఉంటాయి సగంగా. Now look, the spiritual man in him wanted to enjoy the fellowship of the Lord, fellowship of believers, and he wanted to be a growing Christian. Whereas the old man wanted to go and sit in the theater and watch what is a serial, whatever it is. His actually mind is with the world. ఇక్కడ మనం గమనిస్తే సగం భాగంలో ఉండిన వ్యక్తి ఏమో దేవునితో ఉండాలి, దేవుని పిల్లల సహవాసం ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి అనే కోరిక ఒక భాగం ఉంటుంది. సగం భాగానికి సినిమాలకు వెళ్ళాలి, సీరియల్ చూడాలి, చెడు సహవాసాలతో ఉండాలని సగం భాగం కోరుకుంటూ ఉంటుంది. You want to enjoy the world, also you want to enjoy the Lord. One part to enjoy the Lord, other part to enjoy the world. సగం భాగమేమో దేవునితో సంతోషించాలని, సగం భాగమేమో లోకంతో సంతోషించాలని భాగాలుగా మనం గమనించగలం. In that case of that butterfly and spider, what can we do with that man, with that creature? Nothing but to put it to death. You cannot do anything more than that. అంటే వాళ్ళు సగం ఎగిరిపోయి ఆకాశంలో ఎగరాలని ఆ పురుగు సగం ఉండి, సగం పురుగు ఇక్కడ చీకట్లో ఉండి చేయాలనుకుంటుంది. అది సాధ్యమేనంటే సాధ్యం కాదు కాబట్టి అది చచ్చిపోవటమే కాదు, ఇంకేం లేదు. J.B. Phillips has said like this: this is exactly what Satan has done in the Garden of Eden. ఇది వాస్తవంగా సాతానుడు అనేవాడు ఏదైనా తోటలో జరిగించిన కార్యంగా మనం గమనించాలి. So in the Garden of Eden, Satan has actually injected what you call this sin into the man. సాతానుడు ఏదైనా తోటలో వారిలోకి పాపం అనే దాన్ని లోపలికి చొప్పించాడు. Now sin has come. Actually, I tell you, last week I told you, actually sin is actually not a part of creation. It is an addition done by the Satan. I told you last week. పోయినసారి అంతకుముందు చెప్పిన గుర్తుంది. అదేంటంటే సృష్టిలో ఈ పాపం అనేది సృజించబడలేదు, కానీ అది సాతాను ద్వారా మానవుడికి చొప్పించబడింది అదనంగా. After making Adam also, God said, very good, very good. Pardon? After creation, even after Adam, God said, very good. That is, there is no sin. ఎందుకంటే ఆదామును దేవుడు చేసినప్పుడు దేవుడు చెప్పాడు వెరీ గుడ్, చాలా మంచిది అని చెప్పాడు పాపంలో పడకముందు. Then Satan injected, or rather a parasite is passed to, or rather a virus is passed to what you call Adam. ఇక్కడ ఈ సాతానుడు అనేవాడు ఆదాములోకి ఈ వైరస్ అనే ఈ పాపాన్ని చొప్పించాడు, అందువల్ల ఈ నష్టం జరిగింది. Like coronavirus is coming inside and killing us, same way the greatest virus Satan has injected is the sin, and the wages of sin is death. అందువల్ల ఇప్పుడు కరోనా ఎలాగో మానవుల్లోకి లోపలికి వస్తా ఉందో అలాగనే సాతానుడు అనేవాడు ఆదాములోకి ఈ పాపం అనేది చొప్పించి ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది ఆయన సంప్రాప్తమైంది. That is what Paul found out. A new law, or rather the law of sin or evil is in me. That's what I said. Paul found out a law. Oh, a new law is in me that makes me, or that stops me from doing what I want to do. అంటే నేను ఏమైతే చెయ్యాలి అని అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే నాలో మరొక నియమం అనేది ఉంది అనేది పౌలు గారు అది తెలుసుకున్నాడు. Now look, a carnal man cannot control his feelings, cannot change his habits, cannot cleanse his sin, cannot conquer his own fleshy desires, cannot command his own body, and cannot correct or cannot crucify his own flesh. Look at that. That's actually a carnal man. ఈ శరీర సంబంధి తను తాను స్వాధీనం చేసుకోలేడు, తను తాను మార్చుకోలేడు, తను తాను శుభ్రం చేసుకోలేడు, తను తాను స్వాధీనం చేసుకోలేడు, తను తాను ఆజ్ఞాపించుకోలేడు, తను తాను సరి చేసుకోలేడు. మాత్రమే కాకుండా తను తాను సిలువేసుకోలేడు అని శరీర సంబంధికి 7 లక్షణాలు మనం అక్కడ గుర్తించగలుగుతున్నాం. He want to control all his feelings and all, but he cannot control
He want to change himself, but he cannot do it. He want to cleanse his from his own sins, but he cannot do it. He want to conquer the flesh, but he cannot do it. He want to command and live a faithful life, cannot do it. He want to correct his ways, cannot do it. Want to crucify his flesh, cannot do it. Totally failure. So, oh, wretched man, I am lost. కనుక ఒక శరీర సంబంధి తను తాను అదుపులో ఉంచుకోవాలనుకుంటాడు, తను మార్చుకొని మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటాడు, తను శుద్ధి చేసుకోవాలనుకుంటున్నాడు, తను దేవుని కొరకు జయచేతు జీవించాలనుకుంటున్నాడు, తను దేవుని ఆజ్ఞలు బట్టి జీవించాలనుకున్నా, తను మరలా కరెక్ట్ చేసుకోవాలి తన జీవితంలో దేవుని కొరకు అనుకుంటాడు. కానీ శరీరంతో ఓడిపోయి అపజయంగానే ఉండేవాడుగా శరీర సంబంధి మనకు కనపడతా ఉన్నాడు. Paul writes like this in chapter 6. When you come to chapter 7:24, he writes, wretched man. Wait for a minute, we'll go up to chapter 6. In chapter 6, he says, eternal life comes only through Jesus Christ. ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగితే 6వ అధ్యాయానికి మనం వెళితే నిత్య జీవము అనేది మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేది మనం 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. దేవుని కృప ద్వారా మనకు నిత్య జీవం యేసు ప్రభువు ఉందని గమనించాం ముగింపులో. Romans 6:23 says, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. అందుకనే పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే మాట 6:23లో చెప్పబడింది. So 6:23 he said eternal life comes only through Jesus Christ. If you want eternal life, you can come only through Jesus Christ. నీకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభువునందు మాత్రమే, ఇక వేరే మార్గం లేదని మనకు చెప్పబడింది. But chapter 7 he says victorious life comes only through Jesus Christ. విజయవంతమైన జీవితం కూడా యేసు ప్రభు ద్వారా మాత్రమే వస్తుందని మనం తెలుసుకుంటున్నాం. We have seen 24, oh wretched man I am, who shall deliver me from the body of this death? 25, I thank God to Jesus Christ our Lord that I have victory through the Lord Jesus Christ. ఇక్కడ మనం గమనిస్తే 25లో మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున కాగా మనసు విషయంలో దేవుని నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని అంటా ఉన్నాడు. It is wonderful to see that chapter 6 ends like this, that eternal life comes only through Jesus Christ. Chapter 7, victorious life comes only through Jesus Christ. ఇక్కడ 6వ అధ్యాయం ముగింపులో నిత్య జీవం అనేది యేసు ప్రభువు వారి ద్వారా మాత్రమే చెప్తా ఉన్నాడు. ఇక్కడ 7వ అధ్యాయం ముగింపులో విజయవంతమైన జీవితము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం అనేది యేసు ప్రభువు ద్వారా మాత్రమే చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ if you want a victorious life, if you are still a carnal Christian, my brother sister, I tell you, you have to surrender yourself to the Lord once again. మరొకసారి నువ్వు ప్రభువు గాని అప్పగించుకుంటే శరీర సంబంధి నుండి ఆత్మ సంబంధిగా విజయవంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉందని ప్రేమతో తెలియజేస్తున్నా. You have to surrender your life as a living sacrifice to the Lord, or you must understand that that violent death you had when you are saved. You must understand that. ఎందుకంటే నువ్వు ఆ క్రూరమైన మరణం అనేది ఆ అనుభవం ఎలాగో నువ్వు రక్షణ పట్టణంలోకి వచ్చిందో అలాగనే ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటావో, నీ అవయవాలు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటావో అప్పుడు మాత్రమే ఈ విజయవంతమైన జీవితం జీవించడానికి ఆ క్రూరమైన మరణంలో అనుభవం అనేది నీకు వచ్చుద్దని గుర్తిస్తాము. You must understand, Christ died violently. I also died violently. I will not love the world which has given me a violent death. ఎందుకంటే నేను ప్రభువు ఆ క్రూరమైన మరణంలోకి ఎలాగూ వెళ్ళిపోయాను అలాగనే నేను కూడా వెళ్ళాను కాబట్టి ఆ మరణాన్ని నేను గుర్తించుకోవాలి అని మనం గుర్తెరగాలి. That's what Paul is telling. Eternal life through Christ Jesus, then victorious life through Christ Jesus. There is no other way. He is alone. 6వ అధ్యాయంలో మనం గమనిస్తే నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కాకుండా విజయవంతమైన జీవితం కూడా 7వ అధ్యాయం ముగింపులో క్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే విజయవంతమైన జీవితం అనేది మనం గమనిస్తాం. We are cleared chapter 7. 7వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. We saw the pain
of sanctification, the pain can be removed only through Jesus Christ. ఈ నొప్పి, ఈ బాధ అనేది యేసు ప్రభుల వారి ద్వారా మాత్రమే అది తీసివేయబడుద్ది, మరొకటి కాదని గుర్తిద్దాం. And chapter 6, the plan of salvation is only through Jesus Christ. రక్షణ గురించిన ప్రణాళిక అనేది యేసు ప్రభుల వారు ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. That is actually in chapter 6. Chapter 6. అది ఆరో అధ్యాయంలో మనం రక్షణ గురించిన ప్రణాళిక గురించి విషయాలు అక్కడ మనం గమనించాం. We have finished 2 chapters. ఇప్పుడు మనం 2 అధ్యాయాలు ముగించాం. I am left with another 20 minutes. ఒక 20 నిమిషాలు మనం మరొక భాగం చూస్తాం. So I am going to start another topic. Actually, I'm not going to chapter 8. I'm going to explain something else. Last time, I think I told that I'll be explaining the 4 laws of the book of Romans. అంటే రోమపత్రికలో ఉండిన 6 ధర్మశాస్త్రాలు, 6 శాస్త్రాలు, లేకపోతే 4 శాస్త్రాలు ఏంటో అవి నేను మీకు చెప్పాలని అంతకుముందే చెప్పాను. అది మనం చూడబోతున్నాం. Book of Romans, actually, I told you, it's actually 4 buildings. We already saw it. Now we are going to see the 4 laws in the book of Romans. రోమపత్రికలో 4 కట్టడాల గురించి మనం చూసాం. కానీ అదే విధంగా 4 శాస్త్రాలు, అంటే ధర్మశాస్త్రాలు 4 విధాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఈ రోమపత్రికలో ఉన్నాయి, అవి చెప్పబోతున్నాను. This is very important because if you don't study this, you cannot answer many questions which are asked by others. అంటే ఇతరులు అడిగే ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటికి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి. అది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. Actually, this was not a portion when I was preparing the class, but later in the Hindi class, same thing. Because of their request, I added this 2 weeks back. అంటే 2 వారాల క్రితం హిందీ క్లాస్ తీసుకుంటా ఉన్నాను. వారు అడిగిన దాన్ని బట్టి, వాస్తవంగా మనకు లేదు కానీ వారు అడిగిన దాన్ని బట్టి నేను దీన్ని ప్రిపేర్ చేసి అందించాను వారికి. That's why I put between chapter 7 and 8 this 4 laws of the book of Romans in this chapter. In this actually. కనుక 7-8 అధ్యాయాల మధ్యలో ఈ భాగాన్ని చెప్పడానికి అవకాశం దొరికింది. You can call also the 4 systems of law in the book of Romans. అంటే రోమా పత్రికలో systems of law, పద్ధతులు, ధర్మశాస్త్రం యొక్క పద్ధతులు అంటే ఏంటో కూడా మనం చూస్తాం. First one, the law of sin is present in me. First one. అంటే మొదటిది ఏమంటే పాపానికి సంబంధించినది, నాలో ఉండిన పాపానికి సంబంధించిన నియమం అనేది మనం చూస్తాం. Second one, ancient law. Right from creation, there is a law given to man. అంటే పురాతన కాలంలో నుంచి ఇవ్వబడిన నియమం అనేది మరొకటి ఉంది. And I'll be explaining this because this actually is the law which was disobeyed by Adam and obeyed by Enoch, Noah, Abraham, and all these people. అంటే pardon, one second. This was the law which was disobeyed by Adam and obeyed by Enoch, Noah, Abraham, and all these people. అంటే ఆదాము ద్వారా ఎప్పుడైతే అవిధేయత చెప్పబడి పాపం వచ్చిందో, విధేయత చూపించిన అనోకు, నోవాహు, అబ్రహాములలో మనం గమనించగలుగుతున్నాం. Because Paul explains about Abraham in chapter 4. We already saw that. ఇప్పుడు అబ్రహాము గురించిన విషయాలు 4వ అధ్యాయంలో మనం చూసాం. So there's an ancient law. That law is right from the beginning of creation. అంటే సృష్టి ప్రారంభించినది మొదలుకొని పురాతనమైన నియమం అనేది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. Third law is the law given to Israel through Moses. అంటే మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన నియమాలు అనేది మనం కూడా గమనిస్తాం. మూడవది, that's actually the covenant with Israel. అంటే ఇశ్రాయేలుతో చేయబడిన నిబంధన అనేది మనం చూస్తాం. The fourth one is the gospel, rather the new covenant which the Lord Jesus Christ given to his church.
అంటే సంఘానికి నూతన నిబంధనగా ప్రభుల వారి ద్వారా ఇవ్వబడింది మరొక నియమంగా నిబంధనగా మనం చూస్తున్నాం. These 4 laws can be actually under 4 heads. Actually, we are going to see that 4 figureheads and mediators of this law. ఈ 4 తలలు ఈ ఒక నియమాలు కలిగినవిగా మనం గమనిస్తా ఉన్నాం. First one, Adam. Through Adam, sin and death came into the world. ఆదాం పాపం చేశాడు, ఆదాం ద్వారా మరణం అనేది లోకంలో ప్రవేశించింది. రోమపత్రిక 5:12. The law of sin can be found here. Adam. ఇక్కడ ఆదాం ద్వారా పాపం అనేది ప్రవేశించిందని 5:12లో మనం చూస్తాం రోమపత్రిక. I told you the butterfly, okay, spider is injected in the Garden of Eden. Adam, sin came. That's actually the law of sin has come in man. ఇప్పుడు మానవుల్లో పాపం అనేది ఎలాగో చొప్పించబడిందో ఇప్పుడు ఈ చేతకు చిలుక స్పైడర్ అంటే మర్చిపోయింది సాలిపురుగు ఎలాగో కలిసి ఉంటాయో అది మనం గమనించాం. Second, I told the ancient law, Abraham that is justified by faith and promise established. Actually, ancient law that working, obeying, and Abraham was one of the one. Second in chapter 4:24-30. రెండోది అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడి ఎప్పుడైతే లోబడ్డాడు, విధేయత చూపించాడో అది నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనేది ఆయన ద్వారా రెండవదిగా స్థాపించబడింది. అది 4వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తారు రోమపత్రిక. Now Moses, the law of Moses, actually with that law, Mosaic law, world understood what sin is. Again, chapter 3. మరలా 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3:10-5 ఇక్కడ మనం గమనిస్తే మోషే ద్వారా ఈ పాపం అనేది ఏంటో లోకంలో అందరికీ అర్థమైపోయింది. And 4th one, Jesus Christ, that is Romans 3:23. The remedy for sin is given by Jesus Christ. ఆ యేసు ప్రభుల వారి ద్వారా పాపం ఎలాగో తీసివేయబడతా ఉందో అనేది యేసు ప్రభుల వారు ఎలాగ చేస్తున్నాడు అనేది రోమపత్రిక 3:23-25 వరకు మనం గమనించాము. So we have seen 4 figureheads and mediators. One is Adam, Abraham, Moses, and Jesus. అంటే 4 విధాలైన నియమాలు అనేది మనం గమనిస్తే మొదటిగా ఆదాము, తర్వాత అబ్రహాము, తర్వాత మోషే, తర్వాత యేసు ప్రభుగా మనం గమనిస్తాం. 4 తలలు ఇక్కడ గమనించాం. We are going to see this. Look, this is actually a chart which I made for easy for you to understand. మనం అర్థం చేసుకోవడానికి సులువుగా నేను ఇదిగో ఇలాగ తయారు చేశాను. Those who have a camera, please take a photo and keep it with you. Or save or whatever, screenshot and keep it with you. స్క్రీన్ షాట్ చేసుకోండి, చేసుకోగలిగిన వాళ్ళు, ఇది మీకు అవసరం అనుకుంటే. First one, the law of sin. The figure is Adam, and what you got is condemnation. ఇప్పుడు పాపాన్ని గురించిన ధర్మశాస్త్రం అనేది ఆదాము ద్వారా వచ్చింది. దాని ద్వారా తీర్పు అనేది వెలువడించబడింది. Then the ancient law, right from Adam, it kept, and here in Romans it is explained through Abraham, and what he got is promises. ఇక్కడ అబ్రహాము, పురాతన పురుషుడైన అబ్రహాము గురించి చెప్పబడుతున్న మాటల గురించి ఇది వాగ్దానంతో కూడిన వ్యక్తిగా ఆయన ప్రారంభించబడింది. Now we have the next one, the old covenant. The old covenant actually was given by Moses, and sin is explained or manifested. అంటే మోషే ద్వారా ఇవ్వబడిన ఈ పాత నిబంధన అనేది ఇది పాపం అంటే ఏంటో అది వివరంగా ప్రజలందరికీ తెలియపరచబడింది. And new covenant, Christ, and sin is remedied. Simple as that. ఇక్కడ సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే 4వదిగా క్రొత్త నిబంధన యేసు ప్రభుల ద్వారా ఇవ్వబడటం మాత్రమే కాకుండా పాపానికి అది ప్రాయశ్చిత్తం ఎలాగో జరిగించాడో అనేది కూడా తెలియపరచబడింది. So Romans explains 4 buildings, also 4 laws. Don't forget this. బాగా గుర్తుపెట్టుకోండి, రోమపత్రిక 4 కట్టడాలు మాత్రమే కాకుండా ఇక్కడ 4 నియమాలు, 4 విధాలైన నియమాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూడగలిగాం. Simple language, law of sin, then ancient law, old covenant, you can say law of Moses, and law of grace. You can put that way.
లా ఆఫ్ సిన్ అనే నియమం అనేది ఆదాము ద్వారా వచ్చింది. ఏన్షియంట్ లా, పురాతన లా, తర్వాత మోషే ధర్మశాస్త్రం అని రాసుకోవచ్చు, తర్వాత కృపా నిబంధన అని కూడా రాసుకోవచ్చు. యేసు ప్రభు ద్వారా ఇవ్వబడింది. Now we'll go for it. మనం ముందుకెళ్దాం. Left with another 10 minutes. First part we'll take. First one is law of sin and death. మొదటిది పాపము, దానికి సంబంధించిన మరణం అనేది మొదటిగా మనం చూస్తాం. Now Romans 8:2, Romans 7:23, many parts. When God created Adam and put Adam and Eve, he made laws for them. ఆదామును హవ్వను దేవుడు చేసినప్పుడు దేవుడు వారికి కొన్ని నియమాలు, నిబంధనలనే దేవుడు వారికి ఇచ్చాడు. Devil deceived, he disobeyed God's law and sin came into him. ఎప్పుడైతే సాతానుడు వచ్చి అవిధేయత అనేది వాళ్ళు చొప్పించాడు, అప్పుడు దేవునికి అవిధేయులయ్యారు. So you must understand the first patriarch to receive law from God was Adam. He was the first person to get a law from God, from God. Yes. అంటే దేవుని దగ్గర నుంచి మొట్టమొదటి భక్తుడిగా ఆదామే ఒక లాను, ఒక నియమాన్ని పొందుకున్నాడు. మొదటిగా భక్తుడిగా మొదటి వ్యక్తి. I want to explain something there. This actually is the end. Law of sin, of course, law of sin came later, but before that only the ancient law was there. ఇప్పుడు ఆదాము పాపంలో పడక ముందు పురాతనమైన నియమం అనేది అంతకుముందు ఆదాము పాపంలో పడక ముందే ఉంది. Come, let us go to the Garden of Eden. In the Garden of Eden, you can find Adam is going to sin. ఇప్పుడు ఏదైనా తోట దగ్గరికి మనం వెళదాం. ఆదాము ఎలాగో పాపంలోకి వెళ్ళాడు అనేది ఏదైనా తోటలో మనం వెళ్ళి గమనిద్దాం. Now, Adam is going to eat the fruit. How many sound we hear there? Adam is going to eat the fruit. How many sound we hear there? అంటే ఆదాము పండు తినే సమయంలో ఎన్ని విధాలైన శబ్దాలు విన్నాడు? The Satan is talking, Eve is talking. సాతాను మాట్లాడాడు, అవ్వ మాట్లాడింది. Any other sound? ఇంకా ఏమైనా శబ్దాలు ఉన్నాయా? Was God absent there? దేవుడు అక్కడ లేడా? We know God is omnipresent. అంటే దేవుడు అన్ని స్థలాల్లో ఉండేవాడని మనం ఎరుగుదాం. So when this thing was happening, God was there, present there. That is true. ఎప్పుడైతే ఈ కార్యం జరుగుతా ఉందో అప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు వాస్తవంగా. Did God talk? Did God say something? దేవుడు ఏమన్నా చెప్పాడా వాళ్ళతో అప్పుడు? How God talks to us? దేవుడు ఎలాగో మనతో మాట్లాడతాడు. He talks to us through conscience. మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కూడా. Now look, in the dispensation of innocence, when Adam was still innocent, was going to obey Satan and disobey God, God was shouting to him. So don't do it, don't eat it, don't eat it. అంటే ఈ మనస్సాక్షి యుగంలో నుండి ఆదాము బయటకు వచ్చే సమయంలో, పాపం చేసే సమయంలో ఇది చేపాకు అని దేవుడు మాట్లాడాడు. But he chose to neglect, ignore, disobey God and obey Satan. అంటే సాతానుకు విధేయత చూపించి దేవుని యొక్క మాటను వినకుండా తృణీకరించి త్రోసివేసి దేవునికి అవిధేయుడయ్యాడు. The ancient law was actually before the law of sin and death. That was ancient law. అంటే పురాతనమైన నియమం అనేది వీరు పాపంలో పడక ముందు, పాపము మరణంలోకి రాకముందే ఇది ముందుగానే ఉంది. Suppose your friend is asking to come, we'll have a booze, a liquor. Come, we'll go for booze. Imagine some friend is calling you. ఒక స్నేహితుడు వచ్చి ఎదుగాటి వెళ్ళి కొంచెం తాగుదాం రా అని అన్నాడు అనుకోండి. How many sound you are hearing? అప్పుడు ఎన్ని శబ్దాలు నువ్వు విన్నావు? Is God speaking to you that time? ఇప్పుడు అతను మాట్లాడాను నీతోటి.
That time is God speaking to you? ఆ సమయంలో దేవుడు మీతో ఏమో మాట్లాడతాడా? Yes. అవును, మాట్లాడాడు. What is speaking? Don't go this way. Don't go for this. You are a child of God. God shouted you. But no, God, you get lost. I have to go for drink. You disobey God and go for drink. That's what happening. అంటే స్నేహితుడు వచ్చి తాగుదాం రమ్మని అన్నప్పుడు దేవుడు ఎలబాక అని నీ మనసాక్షితో ఎలాగో మాట్లాడుతున్నాడో దేవునికి నిర్లక్ష్యం చేసి దేవుడి మాట వినకుండా ఎలాగూ ఉంటామో అలాగునే ఆదాము కూడా అలాగూ జరిగింది. This is true for every sin believer does. ప్రతి విశ్వాసి చేసే పాపం వెనకాల ఇది తప్పకుండా ఉంటది. Lord talk to you through your conscience. దేవుడు ఖచ్చితంగా మీ మనస్సాక్షితో మీతో మాట్లాడుతూ ఉంటాడు. Not only for a believer, even for unbelievers also God talks. విశ్వాసులైన వారితో మాత్రమే కాకుండా విశ్వాసులైన వారి మనస్సాక్షితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. I'll be explaining that next week about that. Now let me talk of believers. When, my dear child, when you are going to sin, God shouted you ask the Lord, shut up, I want to do this. You disobey God and go to your own way. అంటే నువ్వు ఒక విశ్వాసిగా పాపం చేస్తా ఉంటే, తప్పు చేస్తా ఉంటే, నీలో ఉన్న మనస్సాక్షి దేవుడు నీతో చేయబాక అని అంటే నువ్వు నోరు మూసుకో, అట్టపడి ఉండు అని మనం వెళ్ళి మన పనులు మనం జరిగిస్తూ ఉంటాం. అది అవిధేయత చూపించటం. So every time the law of sin and the ancient law is fighting in you, every person. ప్రతి వ్యక్తిలో కూడా పాపములో మరణములో పడక ముందు పురాతనమైన నియమం అనేది ఎలాగో పోరాడుతూ ఉందో ప్రతి విశ్వాసలో కూడా ఇలాంటి నియమం అనేది పోరాటం జరుగుతూనే ఉంటుంది. The victory of Noah or Abraham was they listened to the ancient law and obeyed God. అంటే అబ్రహాము పురాతనమైన నియమాన్ని అనేది విన్నాడు కాబట్టి దానికి లోబడ్డాడు, అందుకు ఆయన విధేయత చూపించాడు అబ్రహాం. Now look, we found first Adam, then we found Noah found grace. He kept God's law. ఇక్కడ మనం గమనిస్తే ఆదాము పాపంలో పడిపోయాడు, తర్వాత దేవుని కృపను వెంబడించిన వ్యక్తిగా నోవాహును మనం చూడగలుగుతున్నాం. కృపను పొందుకున్న వ్యక్తిగా Noah obeyed that ancient law, whereas the mankind was condemned because they disobeyed that ancient law. ఎందుకంటే మనుషులందరూ కూడా తీర్పు తీర్చబడ్డారు, ఎందుకంటే ఈ పురాతనమైన నియమం అనే దాన్ని వారు ఉల్లంఘించిన కారణాన్ని బట్టి. Even after the flood, you can find mankind continued in the same way, in the same law of sin and death. And Paul paints all this picture together in Romans 3:9-18. 3:9-18. రోమపత్రిక 3:9-18 వరకు విషయాలు ఈ పోరాటం అనేది ఎలాగో జరుగుతుంది అనేది పాత నిబంధనల గ్రంథాన్ని బట్టి పౌలు గారు దాన్ని వివరిస్తా ఉన్నాడు. Now ultimately Paul says like this, none righteous, no, not one. All have sinned and come short of the glory of God. అందువల్ల ఈ మొత్తానికి పౌలు గారి విషయాలు వెతికి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పారు. You must understand one thing. The mankind chose to disobey the ancient law and obey the law of sin and death. Mankind. ఇప్పుడు ప్రతి మానవుడు కూడా పాత నిబంధన మానవ జాతి అంతా కూడా పురాతనమైన నియమాన్ని ఉల్లంఘించి ఈ పాప నియమానికి లోనైపోయి మరణాన్ని తెచ్చుకున్నట్టుగా మనం గమనిస్తాం. పోరాటం జరుగుతూ ఉంది. The problem with today's world is wage of sin is death. All have sinned and death spread to all men. కనుక పాపం అనేది అందరిలోకి వచ్చేసింది. పాపంలో వచ్చి జీతం మరణం. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Dear brethren, I have to stop now.
I have to stop. ప్రియమైన సోదరులారా, నేను ఇక్కడ ఆపోతా ఉన్నాను. Now, you have to understand one thing. When the ancient law is working in you, God speaks to you through the conscience. Just understand. Obey God. Obey God. When the ancient law is working in you, understand God is talking to you. Where is gone? Kishore, can you get? Brother, Okay, you can just. Now I got. Okay, you can just finish it up. We'll continue next week. ప్రియమైన సోదరుల, తర్వాత విషయాలు మనం గమనిద్దాం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా పాప సంబంధమైన పాత నియమం అనేది అది లోపల మనస్సాక్షి ద్వారా ఒప్పిస్తూ ఉంటది. ఆ మనస్సాక్షి బట్టి మనలో కార్యం జరుగుతూ ఉంటది. దాన్ని బట్టి మనం తెలుసుకునే వారిగా ఉండాలని మనకు తెలియజేస్తుంది. We'll continue the study next week. Thank you and God bless you. ప్రభుచితమైతే ఈ విషయాలు మరొకసారి మనం విందాం. మీరు విన్నందుకు మీకు అందరికి వందనాలు. After this only I will be going to chapter 8. ఇది అయిపోయిన తర్వాత మాత్రమే 8వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. God bless you. Thank you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. I am so happy today. Kumar from Bangalore has come. I'm so happy. కుమార్ బెంగళూరు జాయిన్ అయ్యారు. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం. కుమార్, యూ కెన్ ప్రే. One of my assembly deacon, Venkat also joined. Okay, one more is there? Yeah, Venkat. Where is that? Venkatrao. Venkesh. Okay. Oh, Venkesh. Yes. Understand. Thank you. We are so happy for both of you. Thank you. Thank you very much. Okay, you can pray. కుమార్ ప్రార్థన చేసి ముగించు. కుమార్ pray. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులంత మా పాపండి, పరిశుద్ధులైన మా పాపండి, తండ్రి ఈ సాయంకాలం వేళలో మీ పాదాలు ద్వారా ఎన్నో మాతో మాట్లాడ అవుతుంది. స్వభావము మరియు మాలో ఉన్న స్వభావము, శరీర సంబంధమైన స్వభావము ఎంతో తేటగా రాష్ట్రం ద్వారా మాకు వివరిస్తారు. అందరికీ చెప్తున్నాం. ఈ వాక్యాన్ని భాష వచ్చిన ప్రతి ఒక్కరు నాటి శ్రేష్టమైన మా వాక్యం సహాయం చేసినందుకు తండ్రి జ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఉన్న వాక్యము మా జీవితాల్లో భరించినట్టుగా సహాయం చేస్తూ నచ్చే వారిగా మమ్మల్ని బలపరుస్తున్నది. ఈ కార్యంలో వారితో మాకు ప్రార్థన చేసి Amen. Thank you. So nice of you. God bless you. Thank you for coming. And every week you are welcome. Please do come. ప్రతి వారం కూడా మీరు జాయిన్ కావచ్చు కదా. But able to correct and join. This is a good time. Anyway, I learned more. Okay. Please do come. Thank you.